అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'నిన్నే ఇష్టపడ్డాను' 15వ భాగం. రచయిత రమ్య ప్రణవ్ గారు. ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి, హైప్ చేయండి. పార్థ్ వెళ్ళడానికి హెలికాప్టర్ వచ్చినట్టుంది అని అంది దీప్తి. వెళ్ళనివ్వు, మనకేంటి, అతని ప్లేన్‌కు అతను వెళ్ళిపోతున్నాడు. అంతే కదా అని అన్య అనగానే, ఒసేయ్ ప్లీజ్ నువ్వు ఇలా రోబోలా మారిపోకు గానీ ముందు వెళ్లి చూద్దాం పద అంటూ నేను రానని ఆన్య చెప్తున్నా కూడా వినకుండా ఆన్యని బయటికి లాక్కొని వెళ్తుంది దీప్తి. వీళ్ళతో పాటు సాయి, ప్రసన్న గారు, పార్థ్ అందరూ కూడా బయటకొచ్చారు. హెలికాప్టర్ మొదటగా అక్కడక్కడ దిగి, ఆ తర్వాత ఒక ల్యాండింగ్ పొజిషన్‌ని వెతుక్కొని ల్యాండ్ అవ్వగానే సరిగ్గా అలాంటి 5 నిమిషాలకు అందులో నుండి దిగారు రఘునందన్ గారు. అలాగే ఆయన చిన్న కొడుకు పారుష్. హెలికాప్టర్ సౌండ్‌కు బయటకొచ్చిన పార్థ్ తండ్రిని చూడగానే పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరకు వెళ్ళి, తండ్రిని గట్టిగా పట్టుకుంటూ తాతయ్యకి "ఏమైంది నాన్న? తాతయ్య ఇప్పుడు ఎలా ఉన్నారు?" అని అడిగాడు చిన్న పిల్లాడిలా ఏడుస్తూ. "ఇప్పుడు తాతయ్య గురించి ఏమీ చెప్పలేంరా" అని అంటున్నారు డాక్టర్స్. ఆయన "నిన్ను చూడాలని కలవనిస్తున్నాను నాన్న. వెళ్దాం పద నాన్న మన ఇంటికి" అని ఆయన అనగానే, "అలాగే నాన్న" అని చెప్పి అక్కడే ఉన్న తమ్ముడిని హత్తుకుంటూ "ఎలా ఉన్నావు నాన్న" అని అడిగాడు పార్థ్. "బాగున్నానన్నయ్య. ఐ మిస్ యూ సో మచ్" అని అంటూ పారుష్ అన్నను గట్టిగా హత్తుకున్నాడు. అలా 2 నిమిషాల తర్వాత "మనం వెళ్దామా పార్థ్? తాతయ్య పరిస్థితి అస్సలు బాగోలేదు. నువ్వు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా ఆయన మనకు దక్కుతారని" అన్నారు రఘునందన్ గారు. "ఒక నిమిషం నాన్న" అని అంటూ దూరంగా ఉన్న ప్రసన్న గారి దగ్గరికి తండ్రిని తీసుకొని వెళ్ళి, "నాన్న, నేను దాదాపు 6 నెలల నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఈవిడ ప్రసన్న గారు ఈ ఆశ్రమాన్ని నడిపిస్తారు. నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా ప్రేమగా చూసుకున్నారు నేను ఉన్నన్ని రోజులు" అని తండ్రికి ప్రసన్న గారిని పరిచయం చేసి, "మా నాన్నగారమ్మ" అని ఆవిడకు చెప్పగా, రఘునందన్ గారు ఆవిడకి నమస్కారం చేసి, "ధన్యవాదాలు తల్లి. నా కొడుకుని ఇన్ని రోజులు బాగా చూసుకున్నందుకు" అని ఆయన శిరస్సు వంచి నమస్కరిస్తుంటే, ఆయన సాదాసీదాతనానికి ఆవిడకి ఏం చెప్పాలో అర్థం కాక, "అయ్యో! దానిదేముందండి. అబ్బాయి డబ్బులు కట్టి ఉంటున్నాడు. నేనంతగా చేసిందేమీ లేదు" అని అన్నారావిడ. "లేదు తల్లి. అక్కడ వాళ్ళ అమ్మ వాడి కోసం ఎంతగా తపించిపోతుందో. నా కొడుకుని ఇలా మీరు మీ స్వంత కొడుకులా చూసుకున్నారని తెలిస్తే తను చాలా ఆనందపడుతుంది. మీ రుణం మా కుటుంబం ఎప్పటికీ తీర్చుకోలేదు. ఇప్పుడు మీతో మాట్లాడే సమయం లేదు. తర్వాత వచ్చి మీతో తప్పకుండా నేను మాట్లాడతాను" అని కొడుకు వైపు చూస్తూ వెళ్దామా అన్నట్లు చూడగా, "ఒక్క నిమిషం నాన్న, మీకు ఇంకొకరిని కూడా పరిచయం చేస్తాను" అని అంటూ సాయిని వాళ్ళ దగ్గరికి పిలుచుకొని, "తను సాయి. నాకు చాలా మంచి స్నేహితుడు. వీళ్ళ షాప్‌లోనే నేను ఇన్ని రోజులు వెయిటర్‌గా పనిచేశానని" అనటంతో సాయి ఆయనకు నమస్కారం పెట్టి షేక్ హ్యాండ్ ఇస్తూ, "నా పేరు సాయి అంకుల్" అని చెప్పగా, "థాంక్ యూ సో మచ్ నాన్న. థాంక్స్ ఎ లాట్ ఫర్ బీయింగ్ విత్ మై సన్. ఐ విష్ యూ ఆల్ ద గుడ్ లక్. గాడ్ బ్లెస్ యూ బేటా" అని అంటూ సాయి తలపైన చెయ్యి పెట్టి అతనికి కూడా చిన్నగా హత్తుకొని, "ఇప్పుడు అర్జెంట్‌గా వెళ్ళాలి కాబట్టి నేను మీతో ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. లేదా మీ అందరిని ఇంటికి తీసుకొని వెళ్ళి ఇదిగో మా ఇంట్లో అందరికీ పరిచయం చేయాలని ఉంది కానీ సమయం లేదు నాన్న. ఏమనుకోవద్దు. పార్థ్ మళ్ళీ వస్తాడు. వచ్చి మీ అందరిని మా ఇంటికి తీసుకొని వస్తాడు. అప్పుడు అందరూ తప్పకుండా మా ఇంటికి రావాలి" అని అనటంతో, "తప్పకుండా అంకుల్. ఇంట్లో జాగ్రత్త. తాతయ్య గారు జాగ్రత్త" అని సాయి చెప్పగా, "ప్లీజ్ నాన్న మా ఫాదర్ కోసం ప్రే చేయండని" అన్నారాయన. "తప్పకుండా అంకుల్. మా ప్రేయర్స్ ఎప్పుడూ ఉంటాయి. పార్థ్ మా ఫ్యామిలీ మెంబర్ లాగాని" అని సాయి అనగానే, "థాంక్స్ నాన్న" అని అంటూ మరొకసారి హత్తుకున్నారు. అప్పటికి కూడా దూరంగా ఉన్న ఆన్య, దీప్తి దూరంగానే ఉన్నారు. పార్థ్ వాళ్ళని దగ్గరికి పిలవగా దీప్తి వెళ్ళింది కానీ ఆన్య మాత్రం రాకపోవడంతో, "ఒక్క నిమిషం నాన్న" అంటూ ఆన్య దగ్గరికి వెళ్ళి ఆన్యను ఒకసారిగా హత్తుకొని, "నేను మళ్ళీ వస్తాను. నేను వచ్చే వరకు నా పైన ద్వేషం పెంచుకోకు. నన్నొక మోసగాడినని అనుకోకు. ఐ లవ్ యూ సో మచ్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నానంటూ ఆన్య నుదుటి మీద గట్టిగా ముద్దు పెట్టుకొని, "మళ్ళీ వస్తాను. వచ్చి నీకు అన్ని విషయాలు చెప్తాను" అని ఆన్య రియాక్షన్ కోసం చూడకుండా అక్కడి నుంచి దీప్తి దగ్గరికొచ్చాడు. ఆన్యని పార్థ్ హత్తుకోగానే తను కంప్లీట్‌గా ఫ్రీజ్ అయిపోయింది. పార్థ్ చేసేవి, చెప్పేవి ఒక్కటి కూడా తను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. పార్థ్ మళ్ళీ దీప్తి దగ్గరికొచ్చి తనను హత్తుకుంటూ, "థాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ మై సిస్టర్. జాగ్రత్త. నేను మళ్ళీ వచ్చేంత వరకు తనను జాగ్రత్తగా చూస్తూ ఉండు. సాయి లేకుండా అస్సలు బయటికి వెళ్ళకండి. ప్లీజ్. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే సాయిని పక్కన తోడుగా తీసుకొని వెళ్ళండి. వెళ్ళొస్తాను"
ఐ లవ్ యూ సో మచ్ చెల్లెమ్మ అని అంటూ ప్రేమగా పిలిచి వాళ్ళిద్దరిని వెనక్కి చూసుకుంటూ తిరగకుండా వెళ్ళిపోయాడు పార్థ్. వెళ్తున్న అతని వైపే కళ్ళనీళ్లతో చూస్తోంది ఆన్య. కళ్ళల్లో నీళ్ళ ఉధృతి ఎక్కువవ్వడం, హెలికాప్టర్ అక్కడి నుంచి టేకాఫ్ అవ్వడం రెండూ కూడా ఒకేసారి జరిగిపోయాయి. హెలికాప్టర్‌లో కూర్చున్న పార్థ్ తలను సీట్‌కి ఆనించి కళ్ళు మూసుకొని ఉండటం గమనించిన రఘునందన్ గారు "ఏమైంది నాన్న? అంతా ఓకేనా?" అని అడగ్గా కళ్ళు తెరిచి "ఏం లేదు నాన్న" అని పార్థ్ చెప్పడంతో "ఆ అమ్మాయిని ఇష్టపడ్డావా?" అని అడిగారు ఆయన. తండ్రి అడిగిన ప్రశ్నకు తన దగ్గర సమాధానం ఉన్నప్పటికీ ఆన్యకు తనంటే ఇష్టమో లేదో అని తెలియని సందిగ్ధంలో "తెలియదు నాన్న" అని అన్నాడు మూసిన కళ్ళ మాటున కనబడుతున్న ఆన్య రూపాన్ని తలుచుకుంటూ. ఆయన కొడుకు స్వభావం పూర్తిగా తెలుసు. కొడుకు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతాడు. తండ్రి పోలికలనే కాదు, గుణాలను కూడా పుణికిపుచ్చుకున్నవాడు తన పెద్ద కొడుకు. అలాంటి కొడుకు ఒక అమ్మాయికి ముద్దు పెట్టడం, ఐ లవ్ యూ అని చెప్పడం చూసిన ఆయన కొడుకు ప్రేమలో ఉన్నాడని పూర్తిగా అర్థమైపోయింది. మీరిద్దరూ ప్రేమలో ఉన్నారా? అని మళ్ళీ అడిగారు కొడుకుని ఆయన. తనకు నా పైన ఉన్న అభిప్రాయం నాకు తెలియదు నాన్నా అని అన్నాడు పార్థ్. తనకు నీ పైన ఉన్న ప్రేమ తన కళ్ళల్లో కనబడింది పార్థ్. నువ్వు వెళ్ళిపోతుంటే తన కళ్ళల్లో నీళ్లు చేరాయి. అసలు ఏ అమ్మాయికి కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడానికి ఇష్టపడని నువ్వు తన నుదుటిన ముద్దు పెట్టుకున్నావు. ఇవన్నీ చూస్తూ ఉంటే మీరిద్దరూ తెలియకుండానే ఒకరితో ఒకరు ప్రేమలో ఉన్నట్టుగా నాకు అనిపిస్తోంది నాని అని అన్నారు ఆయన. ఆ పిచ్చిది అలా ఆలోచించదు నాన్న అని అన్నాడు పార్థ్. డోంట్ వరీ, అంతా బాగా అయిపోతుంది. అన్నీ సెట్ అయిపోతాయి. నా మాట పైన నమ్మకం ఉంచు నాన్న అని అన్నారు రఘునందన్ గారు. అలాగే నాన్న అంటూ తండ్రి భుజం మీద వాలిపోయి ఎలా ఉన్నారు నాన్న? అమ్మను, మిమ్మల్ని, ఇదిగో వీడిని, నాన్నమ్మను, తాతను చాలా మిస్ అయ్యాను. ప్రతిరోజు నాకు చాలా గుర్తొచ్చేవాళ్ళు మీరందరూ అని అనటంతో కొడుకు తలను నిమురుతూ మేము కూడా నిన్ను చాలా మిస్ అయ్యాం కన్నా. చాలా, చాలా మిస్ అయ్యాం. ఇదిగో ఇప్పుడు నిన్ను చూస్తే మీ తాతయ్య నార్మల్ అయిపోతారని నాకు గట్టి నమ్మకం ఉందిరా అని ఆయన అనగానే అసలు సడన్‌గా ఇలా ఎందుకయింది నాన్న అని అడిగాడు పార్థ్. సడన్‌గా ఏమీ కాదురా. ఆయన చాలా రోజుల నుంచి బాగోలేదు. మొన్న కింద పడ్డారు. పడ్డప్పటి నుంచి కోమాలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు కోమా నుండి బయటకొచ్చి నిన్ను చూడాలని పరితపించిపోతున్నారని ఆయనన్నారు. "అమ్మ ఎలా ఉంది?" అని అడగ్గా, "మీ అమ్మ గురించంటావా? 24 గంటలు నీ గురించే తలుచుకుంటూ ఉంటుంది. నిన్ను పంపించినందుకు నన్ను తిట్టుకోని రోజంటూ లేదు తెలుసా?" అని నవ్వుతూ చెప్పగా, "అమ్మకు తెలియదు కదా నాన్న. మీరు నా కోసమే నన్ను పంపించారని" అన్నాడు పార్థ్. తర్వాత పక్కనే ఉన్న తమ్ముడిని చూస్తూ, "నీ చదువు ఎలా సాగుతోందిరా?" అని తమ్ముడు తల నిమురుతూ ప్రేమగా అడగ్గా, "పర్వాలేదన్నయ్య" అని చెప్పడంతో, "ఈసారి ర్యాంక్ వస్తుందా లేదా?" అని అడిగాడు. "ఏమో అన్నయ్య, ర్యాంక్ గురించి ఆలోచించే అంత సీనయితే ఇప్పుడు నాకు లేదు. నువ్వు వెళ్ళినప్పటి నుంచి ఇంట్లో అస్సలు సరిగ్గా లేదు. నానమ్మ, తాతయ్య నిన్నెప్పుడూ తలుచుకుంటూనే ఉంటారు. ఇంక నువ్వు లేవు కదా అని నేను కూడా ఎవరి హాలిడేకి ఇంటికే వచ్చేస్తున్నానని" అన్నాడు పారుష్. "మీ అన్నయ్య వచ్చేస్తున్నాడు కదా! ఇంక నువ్వు హాస్టల్‌కే అంకితం" అని నవ్వుతూ అన్నారు రఘునందన్ గారు చిన్న కొడుకుతో. "ఇది తూచ్ డాడీ. అన్నయ్య లేనంత సేపేమో నన్ను ప్రతిదానికి హాస్టల్ నుంచి పిలిపించారు. ఇప్పుడు అన్నయ్య రాగానే నన్నేమో హాస్టల్‌కి వెళ్ళమని అంటున్నారు. మీకు అన్నయ్య అంటేనే ఇష్టం. నేనంటే ఇష్టమే లేదు. నాకు ఆ విషయం తెలుసు. మమ్మీకే నేనిష్టం" అని అన్నాడు పారుష్. "ఇంకా ఆ డైలాగ్ స్టార్ట్ చేయలేదేంటా అని చూస్తున్నాను. స్టార్ట్ చేసేసావుగా" అని అన్నాడు రఘునందన్ గారు తనకు ఇంకొక వైపు ఉన్న కొడుకు జుట్టుని సవరిస్తూ. "ఏమైనా కొత్త డైలాగా అది? మనకు తెలిసిందే కదా నాన్న! అమ్మ దగ్గర మీ గురించి, మీ దగ్గర అమ్మ గురించి మాట్లాడడం వీడికి వెన్నతో పెట్టిన విద్యే కదా!" అని అన్నాడు పార్థ్ నవ్వుతూ. "లేదు లేదు. ఈసారి కన్ఫర్మ్‌గా నేను అమ్మ కొడుకునే" అని నవ్వాడు పారుష్. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ గాంధీనగర్ 4 గంటలలో రీచ్ అయ్యారు. రఘునందన్ గారి ఇంటి ఆవరణలో హెలికాప్టర్ ల్యాండ్ అవ్వగానే పార్థ్ పరుగులాంటి నడకతో ఇంట్లోకి వెళ్తూ ఉంటే హెలికాప్టర్ సౌండ్‌కి బయటకొచ్చిన అనుపమ గారు కొడుకుని చూడగానే పరుగున వెళ్లి కొడుకును గట్టిగా హత్తుకొని "ఎలా ఉన్నావు నాన్నా? ఎలా ఉన్నావు?" అని అంటూ పార్థ్ మొహమంతా కూడా ముద్దులు పెట్టేస్తుంటే "ఎలా ఉన్నావమ్మా?" అని అంటూ తల్లిని ప్రేమగా హత్తుకుంటూ అడిగాడు పార్థ్. "నువ్వు లేకుండా నేను ఎలా ఉంటాను నాన్న? నిన్ను దూరంగా పంపించేసి మీ నాన్న నాకు చాలా బాధనే మిగిల్చాడు నాన్న" అని ఆవిడ ఏడుస్తూ చెప్తుంటే, "ముందు వెనక చాలా ఆలోచించే ఏదైనా చేస్తారు నాన్న అని నీకు తెలుసు కదా అమ్మా"
అని అన్నాడు పార్థ్. అంతలోనే అక్కడికొచ్చిన రఘునందన్ గారు, "అను, వాడినసలు ముందు లోపలికి రానిస్తావా లేదా? ఇక్కడే నిలబెట్టి నా మీద కంప్లెయింట్స్ అన్నీ చెప్తావా? ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా నా పైన కంప్లెయింట్స్ చేయొచ్చులే" అని అనటంతో కళ్ళు తుడుచుకుంటూ, "రా నాన్న, నీకోసం నానమ్మ, తాతయ్య ఇద్దరూ కూడా అప్పట్నుంచి వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. మీ తాతయ్యకైతే నువ్వు వస్తున్నావని అనగానే ఉత్సాహం కూడా వచ్చేసిందని తన కొడుకుని లోపలికి తీసుకొని వెళ్తూ ఉండగా, రఘునందన్ గారి అమ్మగారు సోఫాలో కూర్చొని ఉండటంతో, మనవడిని చూసిన ఆవిడ ఆనందంగా లేవబోతూ ఉండగా పార్ద్ వెళ్లి ఆవిడను గట్టిగా హత్తుకొని, "ఎలా ఉన్నావు నానమ్మ?" అని ఆవిడ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ అడిగాడు. "ఇదిగో ఇలా ఉన్నాను తండ్రి. మీ తాతయ్యను చూస్తూ కూడా నేను ఇలా బ్రతుకున్నాను చూడు. దేవుడు నన్ను ఆయన కన్నా ముందుగా తీసుకెళ్లాల్సింది" అని ఏడుస్తూ అన్నారావిడ. "ఆ మాటలు ఏంటి నానమ్మ? మేమందరం ఉండగా తాతయ్యకి ఏమవుతుంది చెప్పు" అని అన్నాడు పార్థ్. "నువ్వు వచ్చావు కదా! ఇక మీ తాతయ్యకి ఏమీ కాదు. మీ తాతయ్య బాగైపోతాడు. చూస్తూ ఉండు. 20 ఏళ్ల పడుచువాడిలా ఎగిరిపోతాడు" అని ఒకవైపు ఏడుస్తూనే మరొక వైపు నవ్వుతూ తన మనవడికి ముద్దుల మీద ముద్దులు పెడుతూ, "నువ్వు వెళ్లి మీ తాతయ్యను కలవరా. ఆయన నీ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు." అప్పట్నుంచి 100 సార్లడిగారు. "పార్థొచ్చాడా? పార్థొచ్చాడా?" అని అన్నారావిడ. "సరే వెళ్తాను నాయనమ్మ" అని వెళ్తూ తన వెనకాల కష్టపడి వస్తున్న నాయనమ్మను అక్కడే కూర్చోపెట్టి, "నువ్వు కూర్చో. నేను తాతయ్యను కలిసేసొస్తాను" అని అంటూ కాళ్ళు, చేతులు కడుక్కొని తన తాతయ్య దగ్గరికి వెళ్తాడు. పార్థుని చూడగానే ఆయన మొహంలో ఎక్కడ లేని ఆనందం తాండవించింది. ఆయన లేచి కూర్చోబోతూ, "రా తండ్రి, వచ్చావా? వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను కన్నయ్య" అని అనగానే తాతయ్య కాళ్ళకు మొదటగా నమస్కారం చేసి, ఆయనను గట్టిగా హత్తుకుంటూ, "ఎలా ఉన్నారు తాతయ్య? మీరిలా అయిపోయారేంటి? ఎందుకు ఇలా అయ్యింది తాతయ్య?" అని అంటూ అడగడంతో, "ఏం చేద్దాం నాన్న, చేసిన తప్పు ఊరికనే పోదు కదా! అలాంటి కొడుకును కన్నాను. అదే నేను చేసిన పెద్ద తప్పు" అని ఆయన అనటంతో, "అలా అనకండి తాతయ్య. అంతా మంచే జరుగుతుంది. మీరిలా ఉంటే మాకెవరికీ అస్సలు బాగోదు. నాన్నను చూడండి, అసలు ఎంతలా డీలా పడిపోయారో. మీరే కదా మా అందరికీ పెద్ద దిక్కుగా ఉండి ధైర్యం చెప్పాల్సింది" అని అన్నాడు పార్థ్. "ఓపిక పోయింది నాన్న. ఆ తెగువ, ధైర్యం అన్నీ పోయాయి. వయసైపోతోంది కదా! అందుకే ఇక బ్రతికే ఓపిక కూడా లేదు" అని చెప్పి మనవడితో, "ఇన్ని రోజులు ఎక్కడున్నావు నాన్న" అని అడగ్గా, "హైదరాబాద్‌లో ఉన్నాను తాతయ్య. చాలా బావున్నాను" అని అనగానే, "తిన్నావా తండ్రి" అని అడిగారు ఆయన. "లేదు తాతయ్య, ఇప్పుడే వచ్చాను" అని పార్థ్ అనటంతో, "పో, ముందుగా వెళ్ళి తినిపో నువ్వు. మనం తర్వాతైనా మాట్లాడుకుందాం. వెళ్ళి తినిపో కన్నా" అని అంటూ అక్కడ ఉన్న కొడుకును, కోడలిని చూస్తూ, "ముందుగా వీడికి భోజనం పెట్టండ్రా" అని అన్నారు ఆయన. "కాసేపు నీ దగ్గర ఉంటాను తాతయ్య. తర్వాత తింటానులే" అని పార్థ్ అనగానే, "నువ్వు వచ్చావు కదా! ఇప్పుడు నాకింకేం కాదు. నేను నిండు నూరేళ్లు హాయిగా బ్రతుకుతాను" అని నవ్వగా, "మరి మీరు మాటివ్వాలి" అని పార్థ్ అనటంతో, "అలాగే తాతయ్య" అని అన్నాడు పార్థ్. అప్పటి వరకు కనీసం మాట కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్న ఆయన్ను చూసిన రఘునందన్, అలాగే అనుపమ గారు వాళ్ళిద్దరి కన్వర్జేషన్ విని ఇప్పటి వరకు ఆయనకు నోట్లో నుంచి మాట కూడా రాలేదు. కానీ ఇప్పుడు చూడండి, నిన్ను చూడగానే యాక్టివ్ అయిపోయారు అని అనుకోగా, "నువ్వు వెళ్ళు నాన్న" అని అంటూ మనవడిని బయటికి పంపించేసి, కొడుకు, కోడలతో, "మీరు నా కోసం ఒక మాటివ్వాలి. అదే మీరు నాకిచ్చే చివరి మాట అనుకోండి. ఈ ఒక్కసారికి నా కోరికని మన్నించండి" అని అనటంతో, "నాన్న, ఎందుకిలా మాట్లాడుతున్నారు మీరు?" అని కోపంగా అడిగారు రఘునందన్ గారు. "నన్ను మాట్లాడనివ్వరా? నేను ఇంకెన్ని రోజులో బ్రతకను" అని ఆయన అనగానే, "ఇప్పటివరకు వాడితో ఇంక నిండు నూరేళ్ళు బతుకుతాను అని చెప్పారు. మళ్ళీ ఇంతలోనే ఎందుకిలా మాట్లాడుతున్నారు మీరు?" అని అడిగారు రఘునందన్ గారు. "వాడికి నేను ఉండనంటే డీలా అయిపోతాడు. వాడు నన్ను ప్రేమించినంత మీరెవరూ కూడా నన్ను ప్రేమించలేరు" అని అన్నారాయన. దానికి రఘునందన్ గారు తండ్రిని చూసి, "మీరలా అంటే నేనస్సలు ఒప్పుకోను నాన్న" అని చిన్నపిల్లాడిలాగా అనగానే, "నువ్వు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా అదే నిజం లేరా" అని నవ్వి, "నేను మీ ఇద్దరి దగ్గర ఒక మాట తీసుకోవాలనుకుంటున్నాను" అని ఆయన అనడంతో, "చెప్పండి మామయ్య గారు" అని అనుపమ, "చెప్పండి నాన్న" అని రఘునందన్ గారు ఇద్దరూ ఒకేసారన్నారు. "నేనెప్పుడు పోతానో నాకే తెలియదు. నేను పోయేలోపు నా కళ్ళ ముందు వాడి పెళ్ళిని చూడాలనుంది" అని అడిగారాయన. ఆ మాటకు ఇద్దరూ షాకయ్యి, "వాడు ఇప్పుడే వచ్చాడు కదా నాన్న! ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఎలా?"
అని అడిగారు రఘునందన్ గారు. పెద్దగా కాదు. మన ఇంట్లోనే మనమందరమే ఉందాం. మన కుటుంబ సభ్యుల మధ్య తను పెళ్లి చేసినా సరిపోతుంది. నేను, వాడు, వాడి భార్య మెడలో 3 ముళ్ళు వేయడం చూడాలి అని అనగానే, ఇప్పటికిప్పుడు అమ్మాయి అంటే ఎక్కడ దొరుకుతుంది మావయ్య గారు? అదేమన్నా ఆట వస్తువా? అని అన్నది అనుపమ. దానికి నేనొక మాట చెప్తాను. మీరు నన్ను తప్పుగా అనుకోవద్దని ఆయన అనటంతో, మీకు చెప్పండి నాన్న అని రఘునందన్ గారు అనగానే, నిహారిక ఉంది కదరా! దానికి పార్థ్ మీద ఉన్న ప్రేమ విషయం అందరికీ తెలిసిన విషయమే కదా! కాబట్టి అని ఆయన అనటంతో, నాన్న కానీ వాడికి అది నచ్చాలి కదా! చిన్నప్పటి నుంచి వాడు తనని ఒక స్నేహితురాల్లాగానే చూశాడు. ఏ రోజు కూడా ఏ ఉద్దేశంతో చూడలేదు అని ఎన్నో సార్లు చెప్పాడు. అలా చెప్పినప్పుడు కూడా మనం ఇప్పుడు ఫోర్స్ చేస్తే ఎలా అంటూ తనకు ఆన్య గుర్తు రాగానే అన్నాడు. నాన్న మీరు వాడి పెళ్ళిని బాబాయ్ మనవరాలతోనే చేయాలని అనుకుంటున్నారా? లేదా వాడెవరినైనా ఇష్టపడినా ఓకేనా? అని అడిగారు రఘునందన్ గారు. ఆయన మాటకు ఒకింత ఆశ్చర్యపోయారు అనుపమ. నాకు సంతోషమేరా! వాడి పెళ్లి నేను కళ్ళారా చూడాలి అంతే. అది ఎవరితో అయినా నాకంత సంబంధమే లేదు. వాడు ఎవరిని అయినా సరే ఇష్టపడితే ఇంకా మంచిదే కదా! ఆ అమ్మాయితోనే పెళ్లి జరిపిద్దాం అని అన్నారు ఆయన. నేను మెల్లిగా ఆలోచిస్తాను నాన్న అని రఘునందన్ గారు అనగానే, లేదురా నాకెక్కువ సమయం లేదు. నేను ఈ 2, 3 రోజుల్లో వాడి పెళ్లి చూడాలి. నాకు తెలిసి నా దగ్గర ఎక్కువ సమయం కూడా లేదు అని ఆయన అనగానే, మీరేంటి నాన్న ఇలా మాట్లాడుతున్నారు అని రఘునందన్ గారు కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ అడిగితే, మీరింకా ఎక్కువ రోజులు బ్రతుకుతారు నాన్న. వాడి పెళ్లి చిన్నవాడి పెళ్లిని, వాళ్ళ పిల్లల్ని చూడాలి కదా మీరు అని అనటంతో, అవును మామయ్య మీరుంటారు. మీకేం కాదు. మీరు ఇలా ఆలోచించకండి అని అన్నారు అనుపమ గారు. ఈ జన్మకి నీ తమ్ముడు నాకు ఇచ్చిన నొప్పికి ఇన్ని రోజులు బ్రతకడమే చాలా కష్టం. నువ్వు, కోడలు, నీ ఇద్దరు కొడుకుల వల్ల ఇదిగో ఇంతకాలం ఉన్నాను. లేదా ఎప్పుడో పోయేవాడిని అని ఆయన అనటంతో, మీరు 24 గంటలు వాడి గురించే ఆలోచిస్తున్నారు కానీ, నేను నా కుటుంబం, నా గురించి ఆలోచించడం లేదు కదా నాన్న అని బాధగా అడిగారు రఘునందన్ గారు. కథ కొనసాగుతుంది. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.